నమస్కారం మీరు చూస్తుంది జేఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ ఇలపరు దళితులకు చెందిన 165 ఎకరాల భూమిని వారికి ఇచ్చే వరకు పోరాటం ఆగదన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు తమను అరెస్ట్ చేసినంత మాత్రాన పోరాటం ఆగదన్న సిపిఎం నాయకులు ఘనంగా పుప్పాల ఆంజనేయులు 3వ వర్ధంతి పేద వర్గాల కోసం పోరాడి వారి కోసం శ్రమించిన మంచి మనిషి పుప్పాల ఆంజనేయులు అన్న మాజీ ఎమ్మెల్యే రావి మున్సిపల్ చైర్మన్ యలవర్తి భూములు పోగొట్టుకుని పోరాటాలు చేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న దళితులను చూస్తుంటే జాలిగా ఉందన్న ఆర్కే పొంగులేటి ఇలపరు దళితులకు పూర్తి మద్దతు ఇచ్చిన మాల మహానాడు జనసేన నాయకులు నందివాడ మండలం ఇలపరు గ్రామంలో దళితులకు చెందిన భూములను కొంతమంది బడాబాబులు ఆక్రమించుకుని పేదలకు అన్యాయం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. నేడు ఆయన ఇలపరు భూముల వద్దకు వెళ్తుండగా పోలీసులు భారీ సంఖ్యలో ఉండి మధుతో పాటు మరికొంతమంది నాయకులను అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలోని గుడివాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధును రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వర్లను స్థానిక నాగవర్పాడు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నందివాడ మండలం ఇలపరు గ్రామంలో దళితులకు చెందిన భూములను కొంతమంది బడాబాబులు ఆక్రమించుకుని పేదలకు అన్యాయం చేయడంతో గత 142 రోజుల నుండి మహిళలు ఆర్డీఓ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. దీక్షా పరులకు మద్దతుగా గత నెలలో సిపిఎం కేంద్ర పొటీట్ బ్యూరో సభ్యులు రాఘవులు బడాబాబుల చేతిలో ఉన్న భూములను సందర్శించడం జరిగింది. అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు మరికొంతమంది దీక్షా పరులకు మద్దతుగా నిలిచి ఆ ప్రాంతాలను పరిశీలించి ఫిబ్రవరి 6వ తేదీలోపు దళితులకు భూములను అప్పగించుకుంటే దళితులతో కలిసి ఆ భూమిని ఆక్రమించుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఇలపరు దళితులకు భూములు ఇవ్వాలని సిపిఐ జిల్లా బృందం కూడా పర్యటించి వారికి మద్దతును పలకటం జరిగింది. నేడు కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆక్రమిత భూముల్లోకి వెళ్తారని తెలిసిన అధికార పార్టీ నాయకులు వందల సంఖ్యలో గుడివాడ నుంచి ఇలపరు వరకు 22 చోట్ల పోలీసుల ఫిట్టింగ్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రదండు నాయకులు ఇలపరు వెళ్తుండగా అతి దారుణంగా మహిళలని చూడకుండా పోలీసులు ఇష్టానుసారంగా బూట్లతో తొక్కి శాంతియుతంగా వెళ్తున్న వారిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిని గుడివాడ 1 టౌన్ 2 టౌన్ తాలూకా పోలీస్ స్టేషన్ పెదపారపూడి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పేద వర్గాల కోసం పోరాడి వారి కోసం శ్రమించిన మంచి మనిషి పుప్పాల ఆంజనేయులని మాజీ ఎమ్మెల్యే రావి మరియు మున్సిపల్ చైర్మన్ యలవర్తి అన్నారు. పుప్పాల ఆంజనేయులు 3వ వర్ధంతిని పురస్కరించుకుని పుప్పాల అభిమానులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద వర్గాల కోసం పోరాడి వారి కోసం శ్రమించిన మంచి మనిషి పుప్పాల ఆంజనేయులని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. నేడు పుప్పాల ఆంజనేయులు 3వ వర్ధంతిని పురస్కరించుకుని పుప్పాల అభిమానులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నంనేని పూర్ణవీరయ్య చేతుల మీదుగా నిర్వహించారు.
పాటి మీద పుప్పాల విగ్రహం వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రావి, పిన్నంనేని, గుత్తా, ఎలవర్తులు మాట్లాడుతూ పుప్పాల ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం, స్నేహితుల కోసం అహర్నిశలు కృషి చేసేవారన్నారు. ఆయన జీవించి ఉంటే కొంతమంది రాజకీయ నాయకులకు చెమటలు పట్టించేవారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సొంటి రామకృష్ణ, వెంపల హైమావతి, కో ఆప్షన్ సభ్యులు గోకరకొండ బలరాం తదితరులు పాల్గొన్నారు. మూడో వర్ధంతి ఆయన వర్ధంతి సందర్భంగా మరి ఆయన మిత్ర బృందం అందరూ కలిపి మరి ఈ రోజున ఆయనకి నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పుప్పాల ఆంజనేయులు గారు ఉన్నటువంటి వ్యక్తిత్వంలో అతి ప్రధానమైనది స్నేహం. ఆయనకితో ఉన్నటువంటి స్నేహితుల్ని, ఆయన నమ్మిన వ్యక్తుల్ని మన ఆనాటి నుంచి ఈనాటికి సొంత మనుషులుగా చూసుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మరి ఈ సందర్భంగా వారి మిత్ర బృందం అంతా కూడా మరి ఆయన్ని తలుచుకుంటూ ఆయనతో పాటు గడిపినటువంటి క్షణాలని గుర్తు తెచ్చుకునేటటువంటి పరిస్థితి. మరి ఈ రోజున మూడో వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తాను. ఈరోజు పుప్పాల ఆంజనేయులు గారి మూడో వర్ధంతి సందర్భంగా అభిమానులు, మిత్రులు అందరూ కలిసి ఆయన యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు అనేక మంది పేద వర్గాలకు కానీ ఆయన నమ్ముకున్న వ్యక్తులకి అనేక పోరాటాలు చేసిన వ్యక్తి పుప్పాల ఆంజనేయులు. ఎందుకంటే ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాంతంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి అండగా నిలిచిన వ్యక్తి, అనేక పోరాటాలు చేసిన వ్యక్తి, ఆయన్ని నమ్ముకున్న వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కాపాడిన వ్యక్తి. అటువంటి మంచి వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా ఆయన ముఖ్యంగా ఈరోజు ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. పుప్పాల ఆంజనేయులు గారి మూడవ వర్ధంతి కార్యక్రమం అందరూ కూడా ఘనంగా జరుపుతున్నారు. చాలా సంతోషం. 3 సంవత్సరాల క్రితం మా అందరికీ ఆంజనేయులు గారు దూరమైన ఆయన మాతో కానీ పిన్నెన వెంకటేశ్వరరావుతో మాతో చాలా బాగుండేవారు. మేమంతా కూడా కలిసి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. యువతకు మంచి స్ఫూర్తినిస్తూ ముందుకు తీసుకెళ్లాలని పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆనాడు అన్నిట్లో కూడా చక్కగా పాల్గొంటూ యువతని తన చుట్టూ ఉన్న మనుషులందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో దీంతో ముందుకెళ్తూ ఉండేవారు. ఆయన చూసి నేర్చుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి. అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ ఉన్న వారి అనుచరులు అందరూ కూడా ముందుకెళ్లాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. చిన్ననాటి స్నేహితుడు పుప్పాల ఆంజనేయులు గారు చనిపోయి 3 సంవత్సరాలు పూర్తయింది. చాలా బాధ కలిగినప్పటికీ కూడా భగవంతుడు ఎవరికి రాస్తాడో రాసి పెడతాడు. దాంతో సరిపెట్టుకుంటూ ఆయన మార్గాల్లో పనిచేసుకుంటూ యువతకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ పట్టణంలో ఎక్కడైతే పేదవర్గాలు ఇబ్బందులు ఉన్నాయో అక్కడ నేనున్నానంటూ ఆయన పనిచేస్తూ ఇవాళ గుడివాడ పట్టణంలో యువత కూడా ఆయనే స్ఫూర్తిదాయకుడు. ఆయన మార్గంలోనే ఇక్కడ ఉన్న యువత అంతా పనిచేసి ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన మార్గంలో మనందరం కూడా పనిచేసి ఏదైతే పేదరికం విడిపోయిన రాష్ట్రం ఈ రోజున పేదరికానికి ఆయన స్ఫూర్తి కూడా ముందుకు తీసుకెళ్ళి ఆంజనేయుల పేరుని మనం గుడివాడ పట్టణంలో వాడవాడలకు కూడా వార్డు కూడా చెప్పి ఆయన మార్గంలో పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. దళిత పేదల నిరక్షరాస్యతను అడ్డుపెట్టుకుని ఇలపరులోని కొంతమంది భూస్వాములు చేపల చెరువుల తవ్వకాలు నిర్వహించే పేరుతో దళితుల భూములను అన్యాయంగా వారి పేరుపై రాయించుకోవడం జరిగిందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పేద ప్రజలకు అండగా నిలిచిన కమ్యూనిస్టు పార్టీ నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమాలను నిలువరింప చేయలేరని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం సొసైటీ పేరుతో ఇలపరు దళితులకు 165 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. దళిత పేదల నిరక్షరాస్యతను అడ్డుపెట్టుకుని ఇలపరులోని కొంతమంది బడాబాబులు చేపల చెరువు తవ్వకాలు నిర్వహించే పేరుతో దళితుల భూములను అన్యాయంగా వారి పేర్లపై రాయించుకోవడం జరిగిందన్నారు. ఈ విషయమై ఆ గ్రామానికి చెందిన మహిళలు, వృద్ధులు స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద గత 142 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారన్నారు. అయినప్పటికీ
టీడీపీ ప్రభుత్వం భూస్వాములకు బడాబాబులకు అండగా నిలిచి దళితులకు భూమి దక్కకుండా చేస్తున్నారన్నారు. ఈ విషయమై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు మంత్రి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ వారు న్యాయం చేయలేదన్నారు. దళితుల పక్షాన వారి భూమి వారికి కేటాయించాలని సిపిఎం దళిత సంఘాల ఆధ్వర్యంలో శాంతియుక్తంగా ఇలపరు వెళ్తున్న వారందరినీ పోలీసులు ఇష్టానుసారంగా మహిళలని చూడకుండా దారుణంగా వ్యాన్లోకి విసిరిపారటం జరిగిందన్నారు. తమను అరెస్ట్ చేస్తే పోరాటం ఆగిపోతుందని ప్రభుత్వం బడాబాబులు అనుకోవటం అవివేకమన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు బెదిరిపోయేవారు కమ్యూనిస్టులు కారని, తమను అరెస్టు చేసే కొద్దీ ఉద్యమం మరింత తీవ్రంగా అవుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దళితుల భూములను వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు అరెస్ట్ అయిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి ఆర్ రఘు, సిపిఎం డివిజన్ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి, మురాల రాజేష్, బివి శ్రీనివాస్, దళిత మహిళలు తదితరులు ఉన్నారు. న్యాయంగా ఈ భూములు భూస్వాములు ఇక్కడ పెత్తందారులు కొంతమంది అధికార పార్టీ యొక్క అండదండలతో ఈ భూములు ఆక్రమించారు. వెంటనే అధికార పార్టీ దళితుల భూములు దళితులకు అప్పచెప్పాలి. అధికారులంతా కూడా ఈ భూముల మీద విచారణ జరిపి ఈ భూములన్నీ కూడా ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూములు ఇవి, దళితుల భూములు ఇవి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు చెప్పారు. అయినా వీళ్ళు ఇవ్వట్లా. మా పోరాటం ప్రారంభమైంది. రేపటి నుంచి ఇతర అన్ని రాజకీయ పక్షాల యొక్క మద్దతు తీసుకొని దీన్ని ఉధృతం చేస్తాం. కలెక్టరు జోక్యం చేసుకొని ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయ్యేటట్టు చేస్తే చేసినట్టు, చేయకపోతే మాత్రం దీన్ని తీవ్రతరం చేస్తాం. ఈరోజు ఇలపరు దళితులు తమ భూముల్ని ఆక్రమించుకున్న భూస్వాముల వద్ద నుండి మేము తిరిగి తీసుకుంటాం, మా భూములలోకి మేము వెళ్తామని చెప్పి ఈ రోజున ప్రజా సంఘాలు అలాగే సిపిఎం పార్టీ అండదండలతో ఈ రోజున ముందుకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో పోలీసులు ఈ రోజున నాయకులందరినీ అరెస్టులు చేయడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ అక్కడున్న ఆక్రమించుకున్న భూస్వాముల్ని అలాగే ఈ ప్రజా సంఘాల నాయకుల్ని పిలిచి ఈ సమస్యని పరిష్కరించడం కోసం మీకున్న ఆర్డర్స్ ఏమున్నాయో మీకున్న రికార్డులు ఏమున్నాయో తీసుకురమ్మని చెప్పిన సందర్భంలో భూస్వాముల యొక్క రికార్డులు చూసి ఆర్డీఓ గారు అలాగే డిఎస్పీ గారు కూడా ఈ చెల్లవు, ఈ యొక్క రికార్డులు పనికిరావు అని చెప్పడం జరిగింది. ఆ రోజున డిఎస్పీ గారు కూడా క్లియర్గా చెప్పారు. ఏమనంటే మీరు వాల్యుబుల్ కలిగిన రికార్డ్స్ చూపించకపోతే కనుక మేము మీకు రక్షణ కల్పించలేం, ప్రొడక్షన్ ఇవ్వనని చెప్పారు. కానీ ఈ రోజున చూస్తే వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ పనికిరావని చెప్పినా సరే ఈ రోజున నందివాడ మండలంలో 10 గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టి, చెరువుల మీద 145 సెక్షన్ పెట్టి ఈ రోజున ప్రజా సంఘాల నాయకుల్ని రాజకీయ పార్టీ నాయకుల్ని అరెస్టులు చేసి ఈ రోజున ఉద్యమాలని అనసాలని చూస్తూ ఉన్నారు. కానీ 145 సెక్షన్ పెట్టామని చెబుతున్నారు కానీ చెరువుల్లో మేత కడుతున్నారు. అలాగే ఆ గ్రామాల్లో భూస్వాములు మిగతా వాళ్ళ యొక్క వర్గాన్ని రమ్మని చెప్పి మైకుల్లో అనౌన్స్మెంట్ చేస్తున్న పోలీసులు పట్టించుకోకుండా కేవలం దళితుల యొక్క ఈ దళితులను మాత్రం కట్టడి చేయాలన్న ఆలోచనతో ఈ రోజున దుర్మార్గమైన అరెస్టులు చేయడం కరెక్ట్ అయింది కాదు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము అధికారులకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ పోరాటం ఈ రోజుతో ఆగదు, ఈ రోజు నుంచే ప్రారంభమైంది. కాబట్టి ఈ భూములు దళితులకు వచ్చే వరకు కూడా మేము ముందుండి పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 1921 దగ్గర నుండి ఉన్నటువంటి దళితుల స్వాధీనంలో ఉన్నటువంటి భూముల్ని అన్యాక్రాంతంగా భూస్వాములు స్వాధీనపరుచుకొని గత 140 రోజులుగా ఇలపరు దళిత వాసులందరూ కూడా, స్త్రీలు, పురుషులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా వచ్చి ఎంతో మౌనంగా ధర్నా చేపట్టి 140 రోజులైనా కూడా ఎలాంటి చర్య ప్రభుత్వం తీసుకుంటానికి ముందుకు రాలేదు. దానిలో భాగంగా ఈ రోజున దళితులంతా కలిసి సిపిఎం పార్టీ, సిఐటియు నాయకులు, వ్యవసాయ కార్మిక సోదరులు, దళితులు అందరూ కూడా కలిసి ఇలపరు భూ పోరాటానికి సంఘీభావం తెలుపడానికి వెళుతూ ఉంటే అనేక రకాలైనటువంటి దౌర్జన్యపూరితమైన వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి దళిత పోరాటాన్ని అణిచివేయటానికి ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా సిద్ధమవుతున్నారు. దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏమిటంటే కాలానుగుణంలో ఈ రోజుల్లో దళితులంతా ఏకమై దళితుల యొక్క సమస్యలను, పేద బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలంటే మనకు ఒకటే మార్గం, ఐక్యతగా ముందుకు సాగి మన న్యాయమైనటువంటి పోరాటం కొరకు
అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని కోరుకుంటూ మరి ఈ ఇలపరి యొక్క భూ పోరాటాన్ని అణగదొక్కకుండా ప్రభుత్వ అధికారంలో రాజకీయ నాయకులు భూస్వాముల యొక్క అండదండలతో అణగదొక్కకుండా అందరూ కూడా కలిసి రోడ్డు మీదకి వచ్చి మన న్యాయమైన పోరాటం కొరకు శాంతియుతంగా పోరాటం చేయాలని, ఉద్యమాలు చేయడానికి మనకి సహకరించేటువంటి అన్ని రాజకీయ పార్టీలని మనం కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇలపరి భూ పోరాటమే ఈ నవి ఆంధ్రప్రదేశ్లో దళితుల యొక్క భూ పోరాటానికి నాందిగా ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా ఎంతోమంది మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకుల్ని ఇక్కడ దిగ్బంధంలో పెట్టినా కూడా ఎక్కడికి నిలవకుండా ఇక్కడే అందరూ కూడా సంఘీభావం తెలపడానికి వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మూలంగా అనేక రకాలుగా దూరంగా ఉన్నారు. దయచేసి దళితులంతా కూడా ఏకం కండి మన యొక్క సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలతో పనేటువంటి అంబేద్కర్ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలని. భూములను పోగొట్టుకుని పోరాటాలు చేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న దళితులను చూస్తుంటే జాలిగా ఉందని, వారు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని జనసేన పార్టీ నాయకులు ఆర్కే మరియు మాల మహానాడు రాష్ట్ర నాయకులు పొంగులేటి జయరాజ్ అన్నారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇలపరు దళిత భూ పోరాటదారులకు జనసేన పార్టీ నాయకులు ఆర్కే, మాల మహానాడు రాష్ట్ర నాయకులు పొంగులేటి జయరాజు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ భూములు పోగొట్టుకుని పోరాటాలు చేస్తూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న దళితులను చూస్తుంటే జాలి వేస్తుందని, వారికి జనసేన పార్టీ తరపున పూర్తి మద్దతునిస్తామని అన్నారు. మాల మహానాడు సభ్యులు జయరాజు మాట్లాడుతూ దళితులు చనిపోతే పాతిపెట్టడానికి భూములు లేవంటున్న ప్రభుత్వం దళితులకు చెందిన 100 ఎకరాలను భూ బకాసులు ఆక్రమించుకుంటుంటే చూస్తూ ఊరుకోవటం అన్యాయమన్నారు. దళితుల భూములను వారికి అప్పగించే వరకు వారి పోరాటానికి పూర్తి మద్దతును ఇస్తామన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పి మధు మాట్లాడుతూ దళితులు చేస్తున్న పోరాటానికి అన్ని పార్టీలు మద్దతును ఇవ్వటం శుభపరిణామం అన్నారు. ఈ రోజు మంచి రోజని, దళితులకు భూమునిచ్చిన రోజని ఆయన అన్నారు. ఈ పోరాటం ఒక దశకు వస్తా ఉంది. ఈ రోజు మంచి రోజు. మీకు అందరికి మనం చేస్తున్నా, దళితులకు భూములు ఇచ్చే రోజు ఈ రోజు. నేను మనం చేస్తున్నా, సాధించి తీరుతాం. ఎవడంటే వచ్చినా సాధిస్తామని చెప్పి నేను ప్రకటిస్తున్నా. రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలంతా కూడా గుడివాడకు వస్తున్నాయి. మంచి వార్త నేను చెప్తున్నా మీకు అందరికీ. జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. ఇది శుభ పరిణామం అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. చేసుకుని చాలా బాధగా ఉన్నారు. ఇలా స్టేషన్కి వచ్చి చాలా ఇబ్బందిగా ఉంది. సో వీళ్ళందరికీ మా జనసేన పార్టీ తరఫున మేము వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇస్తామని కోరుచున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. ఈరోజు ఇలపరే కాకుండా ఈ రాష్ట్రం మొత్తం అనేక భూములు ఆక్రమణలో ఉన్నాయి. కనీసం సమాధులకు స్థలం లేదు, కానీ భూములు మాత్రం ఎన్నో ఆక్రమణ చేసి అనుభవిస్తున్నారు అక్రమణాలు. ఈ నేపథ్యం అంతకుముందు మేము ఇలపరి భూముల్లోనే పోరాటం చేసి 50 ఎకరాలు సాధించడం జరిగింది. ఇంకా మిగిలిన భూములు కూడా సాధిస్తామని తెలియజేస్తూ ఈ అన్ని దళిత సంఘాలన్నీ కూడా ఇక ఇలపరు దళితులకి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఇలపరు దళితులకు చెందిన 165 ఎకరాల భూమిని వారికి ఇచ్చే వరకు పోరాటం ఆగదన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు. తమను అరెస్ట్ చేసినంత మాత్రాన పోరాటం ఆగదన్న సిపిఎం నాయకులు. ఘనంగా పుప్పాల ఆంజనేయులు 3వ వర్ధంతి. పేద వర్గాల కోసం పోరాడి వారి కోసం శ్రమించిన మంచి మనిషి పుప్పాల ఆంజనేయులు అన్న మాజీ ఎమ్మెల్యే రావి మున్సిపల్ చైర్మన్ నిలవర్తి. భూములు పోగొట్టుకుని పోరాటాలు చేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న దళితులను చూస్తుంటే జాలిగా ఉందన్న ఆర్కే, పొంగులేటి. ఇలపరు దళితులకు పూర్తి మద్దతు ఇచ్చిన మాల మహానాడు జనసేన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.